అన్నీ పెట్టుకుంటా వీడియో ఊరి మీదే జాన్ ఊరి చేశారు ఊరి కనపడుతుంది చెవులు బాగు చేశారండి బాగు చేసినా నీరంతా చేసినంత కూడా లేపుకుంటారు సార్ లేపుకునే ప్రాబ్లం లేదు గ్రావులు పోసి పైన మనం అందరు మాడితే మాట్లాడలేము సార్ గన్నవరం నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మార్నింగ్ నుంచి పెన్షన్లు ఎత్తాయి పెదవపల్లిప్పటి నుంచి కాన్స్టిట్యూన్సీ పెరుగుతుంటే ముస్తాబాద్ గ్రామం కానీ సోరంపల్లి ఎస్టీ కాలనీ కానీ బిఎన్పురం కాలనీ కానీ గన్నవరం సాలిపేట కానీ చెంచుల కాలనీ కానీ ఏ కాలనీలైనా డ్రైనేజీలు బాగోపోవడం వల్ల డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల అసలు లేకపోవడం వల్ల ఇళ్ళు నీళ్లతో మునిగిపోయిన పరిస్థితి, నీళ్ళు ఇళ్లలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. గన్నవరం ఎంఆర్ఓ గారు గన్నవరం ఎండీ గారు అందరూ వచ్చారు అధికారులు. అక్కడ గన్నవరంలో హై స్కూల్లో భోజనాలు ఏర్పాటు చేయమని చెప్పారు. అలాగే రోడ్ల పక్కన అనాథలుగా ఉండేవాళ్ళు ఈ బెగ్గర్స్ ఇలా ఎవరున్నా ఆమెను కూడా అర్జెంటుగా అందరినీ తీసుకొచ్చి హై స్కూల్లో పెట్టి వాళ్ళకి ఏర్పాటు చేయమన్నా. చెంచుల కాలనీ వాళ్ళు కొంతమంది పునరావాస కేంద్రానికి వెళ్తానన్నారు. మిగతా అన్ని చోట్ల భోజనం ఏర్పాటు చేయమన్నా. ఇక్కడ బాపులపాడు వస్తే ఈ ఏరియాలోనే పరిస్థితి బాగాలేదు. ఇక్కడ కూడా అమ్మగారు గారికి చెప్పారు ఆయన భోజనాలు ఏర్పాటు చేస్తారు. రాబోయే కాలంలో ఒక 15 రోజుల క్రితం ఈ గొంతులన్నిటికీ మెరకదోలి కార్యక్రమం అందరూ చేస్తారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా తెలుగు తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వర్షాలు ఈ ఇబ్బంది తొలగిపోయే వరకు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం మన రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఏ పదవుల్లో ఉన్నా ఏ స్థాయి పదవుల్లో ఉన్నా ప్రజల కోసం మనం ఉన్నాం కాబట్టి ప్రజల సమస్యల పరిష్కృతికి మీరందరూ పనిచేయాల్సిందిగా మేము అందరినీ మీడియా ద్వారా కోరుతున్నాం.